మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రావాలి, అందరూ రావాలండి. మరికొద్ది సేపట్లో మనం ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నాం కదా. సో మరి గ్రేప్స్ అండ్ టొమాటో స్టాంపింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. బట్ నాకు ఎక్కడ ఎవరు వచ్చారని కూడా నాకైతే తెలియట్లేదు. నాట్ ఓన్లీ లేడీస్, నాట్ ఓన్లీ జెంట్స్, అందరూ రావాలి ప్లీజ్. అందరూ అంటే నేను ఎందుకు పిలుస్తున్నాను అనేది, మీరు ఎవరితో స్టార్ట్ చేయాలి అనేది ఒక క్లారిటీ రావాలి కదా. మరి ఆ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో మరి ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళలోనే నేను స్టార్ట్ చేయించేస్తా. తర్వాత మరి మీరు అందరూ నన్ను అనుకోవద్దు, అందుకే నేను పిలిచాను ఇప్పుడు చాలా. సో మరి ఇక్కడ స్టాంపింగ్ అందరూ వచ్చారు కాబట్టి ఒకసారి అందరూ నేమ్స్ తెలుసుకుందాము. ఎందుకంటే మనం పక్కన ఇంట్లో ఉంటేనే వాళ్ళ గురించి తెలుసుకుంటాం. మనం కాసేపు అందరం సరదాగా ఎంటర్టైన్ అవ్వాలి. అందరం ఒకరి నుంచి ఒకరు తెలుసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ మనం ఆల్వేస్ లేడీస్ ఫస్ట్, కానీ నేను జెంట్స్ తోటి స్టార్ట్ చేస్తా. యా, సో మరి నా పక్కన ఒక హ్యాండ్సమ్ ఉన్నారు. యా, చెప్పండి. ఈ యాంగిల్ లో చూసాక ఇన్స్పైర్ అయ్యారు కదా మెన్స్ తో స్టార్ట్ చేయడానికి. ఈ యాంగిల్ లో నేను చెప్తాను. అయితే బాగా అనెస్టిక్ గా ఉన్నారండి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. పాపం వీళ్ళు కొంచెం మొహమాటం అనేది ఉంటారండి. కొంచెం మందికి పాపం పెళ్లిళ్ళు అయిపోయాయి కదా. సో అవునా, ఐ థింక్ మీ ఫ్యాన్ అనుకున్నా నేను. షార్ట్ వేసుకున్నంత మాత్రాన మీరు పెళ్లి కాలేదంటే ఎలా మేడం? సో నాకు మీకు కూడా పెళ్లి కానట్టు అనిపిస్తుంది. ఎప్పుడు సాటిస్ఫైడ్ లెవెల్. యా, సో మరి నా పక్కన చాలా సూట్ బూట్ వేసుకొని వచ్చారు. మరి స్టాంపింగ్ కంటే మీరు కూడా ఒక చెడ్డీ వేసుకొని రావాలని తెలియలేదా సార్ మీకు? చెప్పండి ఏమైంది సార్? మీ పేరు? సో ఓకే, నాకు తెలుసు సార్ యాక్చువల్గా. సో ఈ ప్రోగ్రామ్ ఇలాంటి ఖమ్మంలో కండక్ట్ చేయడం అనేది చాలా బాగుంది. అంటే ఇట్లాంటి కొత్త వాటిని ఇలాంటి ఎంకరేజ్ చేయడంలో కేఎల్సి ఎప్పుడు ముందే ఉంటుంది. అంటే మీరు డ్రెస్ కోడ్ గురించి నేను అంతగా ఆలోచించలేదు. నేను నిజంగా దాంట్లో పార్టిసిపేట్ చేస్తానో లేదో, నన్ను అవకాశం ఇస్తారో లేదో నాకు తెలియదు. కానీ బట్ ఇక్కడ ఎంజాయ్మెంట్ ని చూస్తుంటే మాత్రం చాలా చక్కగా ఉంది. అంటే ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేయడం అనేది సూపర్ గా కనిపిస్తుంది. సార్ మీరు డ్రెస్ కోడ్ తో పాటు మీరు ఇక్కడ కంటెంట్ కూడా మిస్ అవుతున్నారు సార్. మీరు మొత్తం ఇంటర్వ్యూ ఇస్తున్నారు. నేను జస్ట్ మీ పేరు అడిగా. సో రామకృష్ణ యాంకర్ కి మీడియా వాళ్ళకి మైక్ ఇస్తే ఇలాగే ఉంటది. సార్ పేరు? సార్ మీ పేరు చెప్పు. యా, సార్ పేరు చెప్పండి. రామకృష్ణ. అది మాకు ఇట్లా సీట్ అండ్ షార్ట్ కావాలా? యా, సార్ మీ పేరు? అశ్విన్ అండి. రామకృష్ణ, అటు రాముడు ఇటు కృష్ణుడు, మధ్యలో గోడ, అంతేనా? నవీన్. ఓకే, సరే అయితే ఇక్కడ సార్ మీ పేరు? మీరే స్టూల్ వేసుకోవాలంటే సార్ ఒకసారి మీ వైఫ్ ని పిలవాలనుకుంటున్నాను సార్ నేను ఇక్కడికి. తను కరెక్ట్ గా ఉంటుంది. అవునా, మంచి హైట్ వెయిట్ సెట్ చేసుకున్నాను సార్. సార్ మీ పేరు? రాజేష్ కుమార్. ఓకే, వెరీ గుడ్. సో హలో చిన్న హీరో, ఏం పేరు? ఏం పేరు? రియాన్స్ కృష్ణ, అంతేనా? ఓకే, మీ డాడీ సగం చెప్పేశారు. సో మరి ఇక్కడ గర్ల్స్ కూడా ఉన్నారు, నాకంటే గర్ల్స్. సార్ శ్రీనివాస్ గారు అంట, రెండు పేర్లు వద్దున్నాను, మనకు క్యూట్ గా స్వీట్ గా ఒకటే చెప్పేసి. ఆహా, తన పేరు కూడా చెప్పావా? వెరీ గుడ్. లక్ష్మీకాంతమ్మ. ప్రియా, శ్రీరుద్రిలాస. ఏంటమ్మా ఇంత పెద్ద పేర్లు? హరిప్రియ, సింధు మాధురి, శ్రీదేవి. నాకు మీ స్పెట్స్ తీర్థ, నిశ్చిత, రిషిత. ఓకే, సో మరి ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. నాకు మీరు ఉన్నాక మీరు ఎవరికి అనిపించట్లేదు సార్. నాకు రండి సార్, రండి, మీరు రండి. సరే సార్ ఫుల్ గా ప్రిపేర్డ్ గా వచ్చారని ఏ రకంగా చూసినా అనిపిస్తుంది కదండి. యా, సార్ మీ పేరు చెప్పండి. కార్తిక్. ఓకే, సో మరి ఇప్పుడు మనం ఆల్రెడీ కాన్సెప్ట్ అయితే తెలుసు కదా, గ్రేప్స్ అండ్ టొమాటోస్. యా, మీకు మైక్ ఇవ్వాలంటే మిడిల్లోకి రావాలి. అది ఇందాక ఎవరికో ఒక పెళ్లి అయిందన్నారు, ఎవరికో టోపీ పెట్టుకొని నిక్కరేసుకున్నాను. మూడేనే మేడం. సార్ మీరు తప్పుగా విన్నారు, అసలు పెళ్ళి అవ్వలేదని చెప్పాను నేను. అవునా, పర్లేదు సార్. మంచి సార్, మంచి హీరో అని చెప్తున్నాను. అది సరే, మరి గ్రేప్స్ అండ్ టొమాటో స్టాంపింగ్ అని అయితే తెలుసు. ఓకే, సో అయితే విభత్సమైన హ్యాపీనెస్ ఉండాలి, లేదంటే గట్టి కోపమైన ఉండాలి. ఇప్పుడు ఆ రెండిట్లో ఏమి ఉంది? ఇప్పుడు మీలో ఎవరైనా ఒకళ్ళు లక్కీ పర్సన్ అవ్వచ్చు. ఎవరైతే వెళ్ళి ఫస్ట్ అది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, నాకు రీజన్ కరెక్ట్ అనిపిస్తే నేను వాళ్ళతో స్టార్ట్ చేస్తా. ఓకేనా? సో ఇక్కడ ఏ కేటగిరీతో సంబంధమే లేదు. సో ఇక్కడ బాగా హ్యాపీగా, అంటే పెళ్ళయ్యాక నాకు కనిపించట్లేదు పాపం. ఉన్నారా?
కొంచెం రానివ్వండి పాపం. ఓకే, సో నాకు ఒక్కసారి ఇక్కడ ఎవరు వైఫ్ కి భయపడరో వాళ్ళు ఒక్కసారి గట్టిగా ఓయేసుకోండి. అది కూడా రావట్లేదు ఏంటండి? సరే, ఎవరికి సరే వైఫ్ కి భయపడడం పక్కన పెట్టేసి ఎవరు వైఫ్ ని లవ్ చేస్తారో వాళ్ళు ఒక్కసారి గట్టిగా వేసుకో. అది కూడా తక్కువగానే వచ్చింది. సరే, ఇప్పుడు మీ వైఫ్ మీద కానీ ఇప్పుడు మీ అమ్మకి మీ వైఫ్ కి మధ్యలో నలిగిపోయే సిచ్యువేషన్స్ వస్తాయి. ఇది ప్రతి ఒక్కళ్ళు నో సార్ నో, అంటే కొంచెం వాయిస్ కొంచెం అంటే లెజెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ బాధలు నేను చూసాను అనమాట కొంతమంది. సో అటు అదే సార్ నేను నెక్స్ట్ వస్తున్నాను. అటు వైఫ్ కి ఇటు అమ్మకి చెప్పలేక మధ్యలో ఫ్రస్ట్రేట్ అయిపోయిన సిచ్యువేషన్స్ వచ్చాయా మీకు ఎవరికైనా? లేదా? చాలా కూల్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే మేడం, చెప్పండి. వస్తాయండి, అవి మామూలే, అవి లేకుంటే బాగోదు కదా అండి. ఇప్పుడు మనం కర్రీ తిన్నప్పుడు ఉప్పు కారాలు ఎలాగో అలాంటివి కూడా కామన్ అన్నమాట. సరే, ఇక్కడ ఎవరైనా బీభత్సమైన హ్యాపీనెస్ తో ఉన్నారా? ఇక్కడ ఎవరున్నారు? మీరు. ఓకే, సరే, నాకు రీజన్ ఉందా దానికి? హ్యాపీనెస్ కి రీజన్ ఏమన్నా ఉందా? అంటే ఒక వన్ థింగ్. ఓకే, సో అట్లా అన్నమాట. సార్ ఆవేలో వచ్చారు. సో మీకు అక్కడ రీజన్ ఉందా? ఎస్, చెప్పండి. సండే ఇస్ ద ఓన్లీ రీజన్. రేపు మండే వచ్చిందంటే మనతోనే ఉంటది. మండే ఇస్ మండే డే. అంతేనా? ఓకే, సో ఇంకా ఈవిడేనండి, రండి ఇటువైపు రండి. మీరు బాగా కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరు, మళ్ళీ దొరకరు. After 3 months, I met my husband today. So I'm extremely happy. That's why I'm singing, I'm dancing, I'm doing everything. I love you. సైలెంట్ గా కూర్చున్నాం కదా, ఇప్పుడు కాసేపు అయితే డాన్స్ చేసుకుందాం. ఓకేనా? దాని తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, సో మరి మీరైతే లక్కీయెస్ట్ కపుల్ అనుకోవచ్చు. మీతోని స్టార్ట్ చేద్దామని అయితే మేము అనుకుంటున్నాము. సో కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. సో మరి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. టమాటానా గ్రేపా? దేంతో స్టార్ట్ చేద్దాం? ఇక్కడ మాత్రం హస్బెండ్ మా టమాటా పప్పు ఫెలోకి టమాటా ఇష్టం. అవునా? ఓకేనా సార్? పాపం సార్ అవుతున్నారు. అవునా? ఓకే సార్. అయితే సో మరి మా అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సిగ్నల్స్ అయితే ఎక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి ఒక సాంగ్ అయితే ప్లే చేసేయండి. మంచి ఊపున్న సాంగ్, డీజే సౌండ్ సిస్టమ్ నుంచి. నేమ్స్ కాదు ఇవి, జస్ట్ సార్ మీరు ఒక తీయండి. లక్కీ కలుస్తుందేమో మీకు కూడా. ఒక చిట్టి అని సార్, పర్లేదు. ఎస్, ఓకే, ఓపెన్ చేయొద్దు నేను చెప్పేంత వరకు. పిల్లలు ఆల్రెడీ ఆడుతున్నారు కాబట్టి పిల్లలకి వద్దు, ఓపెన్ చేయొద్దు. ఆల్రెడీ మీరు వినయ్యారు పిల్లలు కాబట్టి వద్దు. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి చీట్స్, రావాలి అందరూ తీసుకోవాలి. అక్కడ కూర్చునే వాళ్ళందరూ వచ్చేసండి. ఇక్కడ డాన్స్ కూడా కాదు. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేయండి. చేశారా? చేయండి ఒకసారి ఇప్పుడు చీట్స్. ఓకే సార్, మీకు ఓపెన్ చేయాలి, చేయలేదు. సో ఇక్కడ ఎంత మందికి గ్రేప్ వచ్చింది? ఎంతమందికి గ్రేప్ వచ్చింది? కానీ వాళ్ళు ఓడిపోయారు. సో ఇక్కడ ఎంత మందికి టమాటో వచ్చింది? ఆల్సో మీరు కూడా ఓడిపోయారు. సో ఇక్కడ ఎంత మందికి పండు అని వచ్చింది? ఆ పండు అని వచ్చిన వాళ్ళు వచ్చి స్టార్ట్ చేయొచ్చు. ఎస్, సో పండు అని ఎవరికైతే అందులో మన లక్కీయెస్ట్ బాయ్ కూడా ఉన్నారనమాట. కేర్ఫుల్ కేర్ఫుల్.